Hello, good evening friends. Welcome to my channel. Today current affairs, February 7, 2025. First question. భారత సైన్యం తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం పోర్ట్ విలియంకు ఇచ్చిన కొత్త పేరేమిటి? ఆన్సర్ విజయ్ దుర్గ్. సెకండ్ క్వశ్చన్. ఫిబ్రవరి 2025లో మరణ హక్కును అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? కర్ణాటక. థర్డ్ క్వశ్చన్. భారతదేశంలోని అతిపెద్ద నాటక ఉత్సవం అయినటువంటి భారత్ రంగ్ మహోత్సవం ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఫోర్త్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ జీనో అట్లాస్ను ఐఐటి ప్రారంభించింది. ఆన్సర్ ఐఐటి మద్రాస్. ఫిఫ్త్ క్వశ్చన్. 38వ జాతీయ క్రీడల్లో ఏ పురుషుల కమిటీ జట్లును గెలుచుకుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. సిక్స్త్ క్వశ్చన్. భారతదేశంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఐబిసిఏకు నోడల్ ఏజెన్సీ ఏది? ఆన్సర్ జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. సెవెంత్ క్వశ్చన్. ఏపీ కోకమ్ ఇండికమ్ అనే కొత్త ఫైటో ప్యాథోజెనిక్ శిలీంధ్రాన్ని ఏ దేశ విశ్వవిద్యాలయం కనుగొంది? ఆన్సర్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం యూపీ ఉత్తరప్రదేశ్. ఎయిత్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం ఐక్యరాజ్య సమితిని మానవ హక్కుల మండలి నుండి వైదొలిగింది? ఆన్సర్ అమెరికా. నైన్త్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం తన పర్వతారోహణ నియమాలను సవరించింది? ఆన్సర్ నేపాల్. 10th క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన పారాక్వాట్ అంటే ఏమిటి? కలుపు మందు. ఆన్సర్ కలుపు మందు హెర్బిసైడ్. ఈ హెర్బిసైడ్ అనేది చాలా డేంజరస్ అని ఒడిస్సా రాష్ట్రం వాళ్ళు దీన్ని తొలగించడం అనేది జరిగింది. వార్తల్లోని కనిపించిన గుబూసియా అఫ్నిస్ ఏ జాతికి చెందినది? వార్తల్లో కనిపించిన గుబూసియా అఫ్నిస్ ఏ జాతికి చెందినది? దోమ చేప. మస్కిటో ఫిష్. ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ఉద్యోగుల పని గంటలను వారంలో తగ్గించాలని నిర్ణయించింది? ఆన్సర్ స్పెయిన్. ఇటీవల ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారులుగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ భారతదేశం. 14th క్వశ్చన్. ఇటీవల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏ ప్రచారాన్ని ప్రారంభించారు? ఆన్సర్ వాటర్ షెడ్ యాత్ర. ఆన్సర్ వాటర్ షెడ్ యాత్ర. 15th క్వశ్చన్. ఇటీవల ప్రపంచ దేశీయ విమాన బరువు ఫ్లైట్ వెయిట్ ర్యాంకింగ్లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ భారతదేశం. 16th క్వశ్చన్. వెదరు బంకర్ల కోసం భారత సైన్యం ఏ ఐటీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది? ఆన్సర్ ఐఐటి గువాహటి అస్సాం రాష్ట్రం. గువాహటి అస్సాం రాష్ట్రం. 17th క్వశ్చన్. డై కార్బనైజేషన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఐఐసిఐ
ఎవరితో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ సిఎంఏఐ. 18th క్వశ్చన్ అంతర్జాతీయ పట్టణ సహకారాన్ని పెంపొందించడానికి FICCI ఎవరితో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఎక్స్పో సిటీ దుబాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.